హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అక్కడ కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళైతే మీకు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో టమాటా రైస్ అయితే చేసి చూపిపోతున్నాను. ఈ టమాటా రైస్ ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారండి. మనకి ఎక్కడ రైస్ అనేది మెత్తబడకుండా కుక్కర్లో అడుగంటకుండా టిప్ తో పాటు చెప్పానండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ని అయితే పెట్టుకున్నానండి. కుక్కర్ గిన్నె హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఫుల్ గా అయితే ఇక్కడ గీ వేసుకున్నాను. గీ నచ్చని వాళ్ళు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గీ కొంచెం అలా మెల్ట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. గీ అండ్ ఆయిల్ కొంచెం లైట్ గా హీట్ అయిన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు వేసుకున్నానండి. ఒక 2 ఇంచెస్ ఏమో దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు వేసుకున్నాను, ఒక స్టార్ పువ్వు వేసుకున్నానండి, షాజీరా కొంచెం వేసుకున్నాను. ఇలా మీకు బిర్యానీ స్పైసెస్ మీ ఇంట్లో ఏ ఉంటే అవన్నీ వేసుకోండి. బట్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం మీడియం గా వేసుకోండి. అప్పుడు ఏంటంటే మరీ ఘాటుగా లేకుండా కొంచెం మీడియం ఫ్లేవర్ తో వస్తుంది రైస్ అనేది. ఇప్పుడు ఈ బిర్యానీ స్పైసెస్ అనేది కొంచెం అలా వేగిన తర్వాత దాంట్లో కొంచెం అయితే ఇక్కడ పుదీనా వేసుకున్నానండి. మళ్ళీ లాస్ట్ లో వేసుకుందాం కాబట్టి ఇక్కడ కొంచెం కొంచెం వేసుకోండి పుదీనా కొత్తిమీర అనేది. ఇప్పుడు దీంట్లోనే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్ గా వేసుకోండి. అప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఇలాంటి రైసెస్ కి. ఇప్పుడైతే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోకుండా చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం అలా వేగిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుంటున్నానండి. అప్పుడు మనకి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలోపు జీడిపప్పు కూడా ఫ్రై అయిపోతుంది. మీకు కావాలనుకున్నట్లయితే ఫస్టే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ అలా చేసుకుంటే ఏంటంటే మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయిపోతున్నాయండి. సో అందుకోసం ఈ స్టేజ్ లో యాడ్ చేశాను. ఇక్కడ చూసారా అండి, అప్పుడు జీడిపప్పు అనేది బంగారు రంగులో వేగిపోయి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఖచ్చితంగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా వేగితేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకున్నాను. ఒక గుప్పడేమో కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది రైస్ కి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ అనేది కొంచెం లైట్ గా మెత్తబడే వరకు అయితే మగ్గించుకోవాలి. అండ్ మనకి పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్ గా వేయగాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే మనం స్టీల్ పాత్రలో చేస్తాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి చూడండి ఉల్లిపాయ కూడా మెత్తబడిపోయి మనకి పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి కదా. సో ఇలా వేగాలి ఉల్లిపాయ అనేది, మరి ఎక్కువ వేగ అవసరం లేదండి, లైట్ గా కొంచెం పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 గ్లాసెస్ రైస్ కి ఒక 1/2 కిలో టమాటాలు అయితే తీసుకున్నానండి. చిన్న గ్లాస్ అయితే నేను తీసుకున్నది, పెద్ద గ్లాస్ అయితే ఒక 1/2 కిలో టమాటాలు తీసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కిలో టమాటాలకి ఒక 3 టమాటాలేమో మిక్సీ పట్టేసుకున్నానండి. ఒక 2 టమాటాలేమో కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకొని కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే రైస్ అనేది మంచిగా వస్తుంది ఫ్లేవర్ఫుల్ గా. అండ్ మనకి ఎక్కడ ఏంటంటే తొలకలుగా ఉండకుండా ఉంటుంది అండ్ బాగుంటుందండి ఇలా చేసుకుంటే. కొన్ని ఏమో ముక్కలు వేసుకోండి, కొంచెం ఏమో పేస్ట్ వేసుకోండి. పేస్ట్ చూసారు కదండి, స్మూత్ గా వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసి మొత్తం దాంట్లో 1 స్పూన్ అన్నా లేకపోతే 1.5 స్పూన్ అన్న ఇక్కడ ఉప్పు వేసుకోండి. సరిపోతే లాస్ట్ లో వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. బట్ ఎక్కువ మాత్రం ఒకేసారి వేయకండి, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి దీంట్లో మరి ఉప్పు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నానండి. కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి రైస్ కి కారం కొంచెం ఎక్కువ పడుతుంది. చూసుకొని మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేయండి. ఇప్పుడేమో 1.5 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను. చూసారు కదండి, వేయించి ధనియాలు అనేవి ఇట్లా పౌడర్ చేసుకుంటే మనకి ధనియా పౌడర్ అనేది వస్తుందండి. ఇక్కడ ఇంకొక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను వేసిన పౌడర్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. నేను బిర్యానీ స్పైసెస్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి చిన్న స్పూన్తో ఒక 1/2 స్పూన్ అంతే గరం మసాలా వేసుకున్నానండి. అదే మీరు బిర్యానీ స్పైసెస్ తగ్గించి వేసుకున్నట్టయితే ఇక్కడ ఈ స్టేజ్ లో లాస్ట్ లో 1 స్పూన్ ఫుల్ గా వేసుకోండి గరం మసాలా అనేది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసాను. ఖచ్చితంగా గరం మసాలా అనేది వేసుకోవాలండి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా, జస్ట్ 1/2 స్పూన్ అంతే వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసి సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలండి. మనకి టమాటా అనేది ఎంత వేగితే ఈ రైస్ అనేది అంత ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే కొంచెం టమాటా అనేది ఇలా మగ్గిన తర్వాత ఎమ్మటే వాటర్ పోసేస్తారు కదా, అలా కాకుండా ఇప్పుడు మనకి చూడండి టమాటా అనేది ఇలా మగ్గింది అంటే ఇలా గుజ్జు గుజ్జుగా రావాలి మనకి గ్రేవీ అనేది. సో అప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ తేలాలండి. ఇలా ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెమే ఆయిల్ తేలింది కదా, సో ఒక్కసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇలా వేగాలి మనకి టమాటా అనేది, అప్పుడే మనకి టమాటా రైస్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్ గా వస్తుందండి. నార్మల్ గా టమాటా రైస్ చేస్తే పులావ్ టేస్ట్ ఎందుకు వస్తుందంటే నార్మల్ గా టమాటా మగ్గిన తర్వాత ఎమ్మటే మీరు వాటర్ వేస్తే అదే ఫ్లేవర్ వస్తుందండి. అదే టమాటా అనేది ఇలా బాగా వేపుకున్నారు అనుకోండి, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తో చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్ బిర్యానీస్ తో పోలిస్తే ఈ టమాటా రైస్ అనేది కొంచెం ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఇలా అయితే మనకి కర్రీ లాగా ప్రిపేర్ అవ్వాలి. గ్రేవీ అనేది ఇలా థిక్నెస్ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు నేను సోనా మసూర్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్రేవీ అంతా వేగిపోయిన తర్వాత దాంట్లో 1 గ్లాస్ రైస్ కి నేనైతే 2 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నానండి.
మీరు కనుక బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి, అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ నేను టమాటా రైస్కి అయితే ఏం సజెస్ట్ చేస్తానంటే సోనా మసూర్ రెగ్యులర్గా తినే రైసే సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే కొంచెం తీపి ఉంటుంది కాబట్టి మనకి ఇది పులుపుగా అనిపిస్తుంది కదండి, కొంచెం టమాటా వేస్తాం కాబట్టి. సో రెండుటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకైతే బాస్మతి రైస్తో కన్నా ఇలా నార్మల్ రైస్తోనే బాగా అనిపిస్తుందండి టమాటా రైస్ అనేది. మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు వాటర్ అంతా వేసేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. మనం స్టార్టింగ్ ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ ఉప్పు సరిపోతుందో లేదో ఒక్కసారి చెక్ చేసి, సరిపోతే 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి. అంటే మనకి ఎలా తగలాలంటే ఉప్పు అనేది కొంచెం ఉప్పుగా తగలాలండి. వాటర్ అనేది మనం పులావ్స్కి టెస్ట్ చేస్తాం కదా, అలానే ఉండాలి దీనికి కూడా ఉప్పు అనేది. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ అనేది బాగా తెరలాలండి. అది తెరిలినట్టు మనకు వస్తేనే రైస్ అనేది చాలా బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి. ఉప్పు అనేది మీకు అర్థమైంది కదండి, కొంచెం ఉప్పుగా ఉంటేనే మనకి రైస్కి బాగా పడుతుంది ఉప్పు కారం అనేది. మనం టమాటా రైస్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఉప్పు కారాలు అనేవి పర్ఫెక్ట్గా వేసుకుంటే రైస్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది ఒక్కటి గమనించుకోండి. ఇప్పుడు వాటర్ అనేది బాగా బాయిల్ అయింది చూడండి. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి రైస్ వేసేటప్పుడు. అప్పుడు ఏంటంటే హీట్ అనేది పైకి ఆవిరి కొట్టకుండా ఉంటుంది. బిగినర్స్ కోసం చెప్తున్నానండి. ఇలా వాటర్లో రైస్ వేసేటప్పుడు కొంచెం ఆవిరి వస్తుంది కదా, సో అందుకోసం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అంతా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ అనేది కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా నిదానంగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి అలా. అప్పుడు ఏంటంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా రైస్కి పడతాయి. ఇప్పుడు దీంట్లో పైన మీకు నచ్చినట్టయితే కొంచెం లైట్గా కొత్తిమీర అన్న పుదీనా అన్న చల్లుకొని 1 స్పూన్ గీ వేసుకోండి. గీ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మూత తీసేసి అక్కడ నేను మర్చిపోయాను వేయటం. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, కొత్తిమీర వేసేసి పైన 1 స్పూన్ గీ వేసుకోండి. ఇలా గీ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే రైస్ అనేది మంచి గీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. గీ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఎక్కువ కదండి, జస్ట్ 1 స్పూన్ ఇలా చుట్టూ వేసుకుంటే ఏంటంటే అన్ని సైడ్స్ మనకి ఫ్లేవర్ వస్తుంది, గీ ఫ్లేవర్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసేయండి లిడ్. ఇప్పుడు పైన విజిల్ ఉంది కదండి, ఆ విజిల్ తీసేయండి. స్టార్టింగ్ మీరు అన్నం కుక్ చేసుకున్నట్టు కుక్ చేసుకుంటే రైస్ అనేది ఫ్లేవర్ఫుల్ రాదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఫ్లేమ్ అనేది. సో మనకి ఏంటంటే కొంచెం పైకి ఆవిరిలాగా వస్తుంది చూడండి. ఎప్పుడన్నా మీరు గమనించారా కుక్కర్లో కుక్ చేసేటప్పుడు ఇలా ఆవిరి వస్తుంది చూడండి. మీకు ఇక్కడ క్లియర్గా వీడియోలో చూపిస్తాను. చాలా బెస్ట్ టిప్ అండి ఇలాంటి రైసెస్కి. ఏ రైస్ చేసినా కూడా ఈ టిప్ యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి మనకి పైకి ప్రెషర్ వస్తుంది కదా. ఇప్పుడు కొనే కుక్కర్స్కి ఏంటంటే మనకి ఇలా రెడ్ కలర్ వస్తుంది కాబట్టి మనకి విజిల్ వచ్చేది క్లియర్గా అర్థమైపోతుందండి. సో పాత కుక్కర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ కోసం ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇలా హోల్ లాగా ఉంది కదా విజిల్ పెట్టే దగ్గర, అక్కడ మనకి స్టీమ్ లాగా వస్తుందండి, కొంచెం ఆవిరి లాగా. అలా ఆవిరి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకా ఫాస్ట్గా మనం మూత పెట్టేసేయాలి, అంటే లిడ్ అనేది పెట్టేసేయాలి. ఇలా ప్రెషర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దాని మీద విజిల్ పెట్టేసేయండి. ఇంకా మనకి ఏమి హ్యాండ్కి ఆవిరి కొట్టదండి. మీకు అక్కడ అందుకే 2-3 సార్లు ఇలా పైకి పెట్టి చూపిస్తున్నాను. పెట్టేసి ఖచ్చితంగా ఒక 2 విజిల్స్కే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి. మీరు ఎక్కువ విజిల్స్ రానిచ్చారనుకోండి ఖచ్చితంగా అడుగంటుతుంది. సో అందుకే ఒక 2 విజిల్స్కే మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయిపోతుందండి. ఎందుకంటే కొంచెం ఆవిరి మీద మనం కుక్ చేసాం కదా రైస్ అనేది. సో అప్పుడే మనకు ఒక 20% రైస్ అనేది కుక్ అవుతుంది కదా. సో మిగతా పర్సెంట్ అనేది ఒక 2 విజిల్స్కే కుక్ అయిపోతుందండి. సో ఖచ్చితంగా ఒక 2 విజిల్సే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసినాయండి. ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత అయితే తీసి చూపిస్తానండి. అసలు రైస్ చూస్తే మీకే అర్థమవుతుంది కదా. నేను నార్మల్గా సోనా మసూర్ రైస్తోనే చేశాను. ఎంత పర్ఫెక్ట్గా మనం విడిగా వండుకుంటే రైస్ అనేది గంజి వాడిస్తే ఉంటుంది కదా రైస్ అనేది కొంచెం పొడి పొడిలాడతా సేమ్ అలానే వస్తుందండి ఇలా కుక్ చేసుకున్నట్టయితే. ఈ టిప్ అయితే మీకు కొత్తగానే వింటున్నారు అనుకుంటున్నానండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా టిప్ ఉన్నట్టయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. మనం వేసిన దినుసులు అనేవన్నీ పైకి ఇలా తేలిపోయి మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మీకు ఇంకా గీ ఫ్లేవర్ నచ్చినట్టయితే ఇలా వేడి దాని మీద ఇంకొక 1 స్పూన్ గీ వేసుకోండి. ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది గీ ఫ్లేవర్తో రైస్ అనేది. చూడండి ఇక్కడ రైస్ అనేది అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ రైస్ అయితే మనకి ఎక్కడ మెత్త కూడా పడదండి. ఈవినింగ్ వరకు మీరు ఎలా కుక్ చేసుకున్నారో సేమ్ అంతే ఉంటుంది. చూడండి ఎక్కడ అడుగంటలేదు, ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. జీడిపప్పు తగులుతో మధ్య మధ్యలో చాలా బాగుంటుందండి. జీడిపప్పు కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. పక్కనే బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని ఈ టమాటా రైస్ తినండి. ఇంకా వేరే కూర ఏం అవసరం లేదండి. ఈ ఒక్క టమాటా రైస్తోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది టమాటా రైస్ అనేది ఇలా కుక్ చేసుకుంటే.
ఈ టమాటా రైస్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.